నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఒకే ఒక చర్చ నడుస్తుంది. జెన్‌జీ ఉద్యమం. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో యువకులు రోడ్ల మీదకొచ్చి అక్కడున్న ప్రభుత్వాలకు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్‌కి అపోజిట్‌గా వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యమం కొనసాగించిల్లో, ఈ భారతదేశంలో కూడా జెన్‌జీ ఉద్యమం రాబోతుంది. ఒకవైపు ఆహ్, అక్కడున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ ఇప్పుడున్న యువకులు ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ ఉపాధి దొరకక కాక్రోచ్‌లా తయారైండ్లు. వాళ్ళకి ఏ పని లేక మీడియాలోకి, ఆన్‌లైన్‌లోకి రావడం జరుగుతుందని ఈ కాక్రోచ్ పదాన్ని వాడడం జరిగింది. ఒక్కసారిగా ఈ కాక్రోచ్ అనే పదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్‌లో ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ఆన్‌లైన్ ఉద్యమాన్ని ముందుకు కొనసాగుతుంది? ఇంకా ఫ్యూచర్‌లో రోడ్లపైకొచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వాలు లేకపోతే ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అంశం ఏమన్నా కనిపిస్తుందనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ గారున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే భవన్. సార్ గత వారం రోజులుగా చూస్తూ ఎట్లుంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికి నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సెటైరికల్‌గా అదేదో వెక్కిరించడానికి, అది కూడా ఎవరిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వెక్కిరించడానికి పెట్టినటువంటి ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టినటువంటి ఒక పార్టీ. దాంట్లో ఒక ఆ వ్యక్తి పెట్టిన వ్యక్తి ఎవరబ్బా అని చూస్తే, ఆ పెట్టిన వ్యక్తి ఈ దేశంలో లేడు కొన్ని సంవత్సరాలుగా. ఈ దేశ సమస్యలపైన ఆయనకు అవగాహన లేదు. కేవలం ఒకటే ఆయనకు తెలిసిందల్లా ఏంటంటే బీజేపీని వ్యతిరేకించడం, మోడీ గారిని వ్యతిరేకించడం. ఇది తప్పితే వేరే ఏం తెలవదు. ఆ యొక్క ఉద్దేశంతో బీజేపీని, మోడీని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో సెటైరికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండు. అయితే ఇందులో విచిత్రంగా నాకు అనిపిస్తుంది ఏమంటే, ఈ అంతమంది అందులో జాయిన్ అవుతున్నారు కదా, జాయిన్ అవుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు వీడేమన్నా దేశాన్ని, సమాజాన్ని ఉద్ధరించడానికి రోడ్ల మీదకి వచ్చి దేశంలో ఏమన్నా పని చేస్తున్నాడా అంటే అట్లా ఏం లేదు. పోనీ బ్యాక్గ్రౌండ్ ఏందని చూస్తే, అప్పుడు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తను చేసినటువంటి అవినీతితో ఏదైతే ఊచలు లెక్క పెట్టిండో, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే గారు. వాడు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టగానే వాడి వెనక వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వాడు ఒక్కడే కాదు, వానితో పాటు చాలా మంది యాంటీ నేషనల్స్ ఈ యొక్క పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో అంటే ముఖ్యంగా సార్ వీళ్ళు, సార్ ఇక్కడ నేనేమంటున్నా, ఈ తుక్కడే తుక్కడే గ్యాంగ్ వాళ్ళు, భారత్ తేరే తుకడే ఉంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అనే గ్యాంగ్ కావచ్చు, ఆ ఆజాదీ గ్యాంగ్ కావచ్చు, కొంతమంది అర్బన్ నక్సలైట్స్ కావచ్చు, ఎట్లాగో పాకిస్తాన్ ప్రేమికులు మన దేశంలో చాలా మంది ఉండనే ఉన్నారు. అట్లనే ఈ కాంగ్రెస్ వాళ్ళు, మొన్ననే బెంగాల్లో పొట్టు పొట్టుగా బీజేపీ చేతిలో ఓడిపోయి పత్తా లేకుండా పోయినటువంటి ఈ టీఎంసీ వాళ్ళు, ఆ ఎప్పుడు నోరు తెరిస్తే కథం హిందువులను తిట్టే ఈ పనికి వల్ల ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ అని అనుకున్నారు. సార్ ఒక ప్రశ్న సార్. సార్ మీరన్నట్టు ఒకవేళ కొంతమంది దేశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే దాదాపు 18,000,000లకు పైగా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనే 4 రోజులలో వాళ్ళు ఆ ఓవర్‌టేక్ చేయడం జరిగింది. అంటే ఈ 1800 మిలియన్‌లు కూడా ఆహ్, యాంటీ నేషనలిస్టే అంటారా? నేను అలా అట్లంటలేదు. మీరు జాయిన్ అయిన వాళ్ళని కొంచెం వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆ పార్టీ పెట్టినోడి బ్యాక్‌గ్రౌండ్ ఏంది చూసుకొని జాయిన్ కావాలి కదా అంటున్నా. వాడి ట్రాక్ రికార్డ్ ఏమున్నది? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏమున్నది? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా సక్రమైనది ఉన్నదా? వాడు నిజంగానే దేశ హితం కోసం పనిచేసేవాడా? ఈ దేశ సమాజం కోసం పనిచేసేవాడా? అదన్నీ చూసుకొని చేయాలి కదా! అంటే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చాలా మంది యువతని ఇబ్బంది పెట్టినాయి. ఒకవైపు నీట్ పేపర్ లీకులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విసిగి వేసారిపోయి గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఒక్కసారిగా యువత ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది అనుకోవచ్చు కదా సార్. సరే సెటరికల్ పేజే అనుకోవచ్చు. కానీ దాన్నంతా బలంగా తీసుకపోయింది ఈ దేశ యువతనే కదా! నేనేమంటున్నా, నేను అదే ఆశ్చర్యపోతున్నా. ఇంతమంది యువత అసలు ఏం చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు ఆన్‌లైన్‌లో అనేది అర్థం కానటువంటి విషయం అంటున్నా నేను. ఏమన్నా పోనీ ఏదైనా ఐడియాలజీ ఉన్నదా? ఒక భగత్ సింగ్ ఐడియాలజీ ఉన్నదా? ఒక మహాత్మా గాంధీ ఐడియాలజీ ఉన్నదా? ఒక సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ ఉన్నదా? ఏమైనా పనికొచ్చేదా ఐడియాలజీతో? ఆయన ఏం చెప్తున్నాడు? చీఫ్ జస్టిస్‌లకి ఎవరికీ కూడా రాజ్యసభ సీట్ ఇవ్వము. ఆ! దాంతో పాటు మహిళలకి 50% అది ఇస్తాము. ఇవే చెప్తున్నాడు. కానీ ఒక ఐడియాలజీ, ఒక పద్ధతి, ఒక పాడు ఏమైనా అనౌన్స్ చేసిండా? జనాలు ఏ విధంగా, అందులో ముఖ్యంగా యువత ఈ విధంగా ఆలోచించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంతమంది జాయిన్ అవ్వడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే విసిగి వేసారిపోయారు కదా సార్. ఏ ప్రభుత్వాలొచ్చినా సరే, ఏ పార్టీలు వచ్చినా సరే, ప్రాంతీయంగా కావచ్చు, అటు జాతీయ పార్టీలు. ఒక వారసత్వంగానే ముందుకు కొనసాగుతున్నాయని యువతకు ఒక ఆలోచన వచ్చిందనే ఆలోచనతో ఉండొచ్చు కదా సార్?
నేనేమంటున్నానండి, అట్లా విసిగి వేసారిపోయే 2011లో అన్నా హజారే ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు దేనికి స్టార్ట్ అయింది ఆ ఉద్యమం? అవినీతి వ్యతిరేకం కోసమే కదా. అవినీతి వ్యతిరేకత, పాలసీ ల్యాబ్స్, పాలసీ మూవ్మెంట్ లేకపోవడము, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడము, ఉద్యోగాలు లేకపోవడం, వీటి వల్లనే కదా అప్పుడు అన్నా హజారే ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అది ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చి ఢిల్లీని ఏలినారు. ఢిల్లీతో పాటు ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నారు. అనేక మంది రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఆ పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళంతా ఇదే జోస్తో వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. వాళ్ళు కూడా అవినీతి చేసి కేవలం డబ్బులు సంపాదనగా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ యొక్క లక్ష్యం కోసం పనిచేసుకుంటూ జైళ్ళలో పోయిన వాళ్ళు వీళ్ళు. నేనేమంటున్నా, అటువంటి లక్ష్యం ఏమైనా ఉంటే రండి, రోడ్లపైకి రండి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ తప్పులు చేస్తుంది, ఏమేమి లోపాలు ఉన్నాయి, రండి. మీరు మీరు ప్రజా ఉద్యమాలు చేయండి దేశంలోకి వచ్చి. ఎవరు కాదనట్లేదు. ప్రజా ఉద్యమాలు చేసినప్పుడల్లా బీజేపీ అణచివేస్తూ వచ్చింది కదా సార్. ఒకవైపు ఇక్కడున్న ఈ దేశానికి సంబంధించిన మావోయిస్టులు లేకపోతే ఎర్రజెండా పార్టీలు పట్టుకుని అడవిలో సాయుధాలు పట్టుకున్న వాళ్ళని అంతమొందించడం కావచ్చు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు రోడ్ల మీదకొచ్చి నప్పుడు కారత్వం తొక్కియడం కావచ్చు, ఈ విషయాలు జరగలేవా ఈ దేశంలో? ఇప్పుడు చూడండి, ఒకే ఒక ఉద్యమం జరిగింది. ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు. సరే, ప్రభుత్వం ఓకే, రైతులకు మేలు చేద్దామని చెప్పేసి కొన్ని చట్టాలు తెస్తే కొంతమంది చేసినటువంటి పని వల్ల ఆ ఉద్యమం ప్రభావం వల్ల ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ చట్టాలు ఉండింటే ఈ రోజు మన రాష్ట్రం మన రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చాలా ఉపయోగం ఉండేది. సరే, ప్రభుత్వం వెనక్కి తగ్గినాము, మేము వెనక్కి తగ్గినాము, ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా మేము ఆ చట్టాలను మేము రద్దు చేసుకున్నాము. అట్లాంటి ఏమైనా ఉంటే మీరు మళ్ళీ ఉద్యమం చేయండి, కాదని ఎవరంటారండి? ఉద్యమం 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 చేసే సమయంలో ఏదైనా జరిగిండొచ్చు. లాఠీ చార్జీలు జరుగుతాయి. దాని తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు. అవన్నీ జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని సెట్ చేయడానికి జరుగుతుంది. దాంట్లో తప్పేం లేదు. బీజేపీ ఏమైనా ఊరికైనా అధికారంలోకి వచ్చేసిందా? ఆన్లైన్ లో పార్టీ పెట్టేసి అధికారంలోకి వచ్చేసారా? మోడీ గారు లేదు కదా. 40 సంవత్సరాలు, 1982 నుంచి ఇప్పటి వరకు 40, 45 సంవత్సరాలు పోరాటం చేసి ఒక్క సీటు, 2 సీట్ల కోసం ప్రభుత్వాన్ని వదులుకొని మేము పోరాటం చేసి వచ్చిన వాళ్ళం కదా. మేము అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే. మేమేం డైరెక్ట్ గా వచ్చేసి ఏదో హెలికాప్టర్ వేసుకొని వచ్చేసి పోయి ప్రధానమంత్రి చైర్ లో కూర్చోలేదు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కింద నుంచి స్ట్రగుల్ చేసి ఫైట్ చేసి ఆయన ఆ స్థాయికి వచ్చిన వ్యక్తే కదా. ఆయన ఏమి రాహుల్ గాంధీ లెక్క, యువరాజు లెక్క వచ్చి కూర్చోలే కదా. మేమేమి వేరే విధంగా ఏం రాలే కదా. నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా, మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, సరే, అన్యాయం జరిగింది, నీటిలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది, కాదనట్లేదు. కానీ ఆ జరిగిన అన్యాయానికి మీరు పోరాటం చేయాలి. తప్పు అదే పోరాటం చేసి తప్పు కూడా అనట్లేదు. కానీ ఈ ఎన్ని లక్షల మంది అసలు ఏం పోరాటం లేదు, ఏం అది లేదు, అన్ని లక్షల మంది గొర్రెల్లాగా వెనకపోయి జాయిన్ అవుతే దాని అర్థం. సార్ అంటే మీరు కూడా సేమ్ మీరు కూడా ఇక్కడున్న యువతను అవమానిస్తుంది సార్. అంటే 18.8 మిలియన్ల మందిని మీరు కూడా అవమానిస్తుంది. సరే, పార్టీ ఎవరు స్టార్ట్ చేసిళ్ళు, ఎవరు స్ట్రాటజిస్టు, ఎవరు ఎక్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే ఒక ఆలోచన సరే, మీరు వాళ్ళని కూడా అవమానిస్తున్నట్టే కదా సార్ మీ వాక్యాలతోని. అవమానించడం కాదండి, నేను ఆలోచించమని చెప్తున్నా. హ్మ్. అవమానించడం ఎట్లయితది? నేను ఏమంటున్నా, ఏం ఆలోచించి అక్కడ జాయిన్ అవుతున్నారు, ఏముంది, అంటే ఐడియాలజీ ఏముందని కొత్త చెప్పేసి అక్కడ ఐడియాలజీని జాయిన్ అవుతున్నారని కోరుకుంటుళ్ళు. ప్రశ్నిస్తున్నా. ఇక్కడున్న పార్టీలను కాదని. అది ఆ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ఒక వ్యక్తి ఆ స్టార్ట్ కొత్త చేసిండు. ఒక ఐడియాలజీ వ్యక్తి పైన ఎందుకు నేనేమంటున్నా, విమర్శించాల్సొస్తుంది? ఆ కొత్త ఐడియాలజీ ఏమున్నదని అడుగుతున్నా నేను. ఏ ఐడియాలజీ ఉన్నది చెప్పండి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? సరే, ఇప్పుడు నేనేమంటా పవన్, ఇప్పుడు మీరు సార్, అబ్జీత్ అనే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ వదిలేయండి సార్. అబ్జీత వ్యక్తిని వదిలేయండి అక్కడ. సోషల్ మీడియాలో వచ్చిన ఉద్యమాన్ని గురించి మాట్లాడండి గదా! ఏం ఏం చూసి జాయిన్ అవ్వమంటున్నారు? అభిజిత్ పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీలో నన్ను ఏం చూసి జాయిన్ అవ్వమంటారు? ఇప్పుడు నేను ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలనుకోనండి, ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ చూసి, దాంట్లో అసలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉన్నాయా లేదా చూసి అన్ని సెట్ అయితే కదా నేను జాయిన్ అవుతాను. ఊరికనే పోయి గుడ్డిగా జాయిన్ కాము కదా ఎవరు కూడా. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూకి వచ్చా, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఛానల్ బ్యాక్గ్రౌండ్, ట్రాక్ రికార్డ్ అన్ని చూసే కదా నేను ఇంటర్వ్యూకి వచ్చా. ఊరికైనా వచ్చేసి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి వెళ్ళిపోతామా? అన్ని ఆలోచిస్తారు కదా. నేను ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం అంటున్నారు మీరు, ఏడ వచ్చి ఉద్యమం చేసిరు అంటున్నా. పోనీ ఆయన ట్రాక్ రికార్డు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమైనా చక్కగా ఉందా అంటున్నా. ఎవరున్నారు వెనుక ఒకసారి చూడండి అంటున్నా. ఆ ముసుగు తొలగించి చూడండి అంటున్నా. మీకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రభుత్వం కూడా 100% అన్ని కూడా సక్రమంగా చేస్తుందని నేను కూడా చెప్పను. ప్రతిపక్షం ఉండాలా, విపక్షం ఉండాలా, వ్యతిరేకించాలా, సూచనలు చేయాలా. మీరు మీరు చేసే సూచనలు పాటిస్తుందా లేదా ప్రభుత్వం అనేది ఆలోచించాలా. లేదు పాటించట్లేదు అంటే అప్పుడు ఉద్యమం బాట పట్టాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి, అది డెమోక్రసీ. దాన్ని కాకుండా సెటైరికల్ గా ఏదో వెకిరింతగా ఉన్నదాన్ని అని చెప్పేసి పోయి జాయిన్ అయిపోతే అర్థం ఏమున్నది అంటున్నారు. అర్థం ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, ఏం చీఫ్ అర్థం ఉన్నది చీఫ్ ఒకసారి జస్టిస్ ఆలోచించండి. లాంటి వాళ్ళు ఈ దేశంలో సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చాలా మంది యువతని
కొంత ఇబ్బంది పెట్టే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. సో, అట్లాంటి వాళ్ళకు ఒక రివల్యూషన్ అంటే యువతను కొంత ఇబ్బందికరంగా మాట్లాడకూడదని ఒక ఆలోచన అయితే తీసుకొచ్చిర్రు కదా సార్ ఆన్‌లైన్ వేదికగా. పవన్ గారు నేను కూడా యూత్, నేనే ముసలోని కాదు, నేను కూడా యూతే. నాకు 40 ఏళ్ళు, 40 ఏళ్ళే, నాకే పెద్ద పెద్ద వయసేం లేదు. మరి నేను కూడా హర్ట్ కావాలి కదా, నేను కూడా హర్ట్ కావాలి కదా. ఎస్, ఆయన ఏ కాంటెక్స్ట్ లో చెప్పిండు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ ఏ కాంటెక్స్ట్ లో చెప్పినాడు, ఏ కాంటెక్స్ట్ లో ఆ యొక్క ఆ వాక్యాలు వాడాల్సి వచ్చింది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ప్రశ్నించడం తప్పా సార్ ఆన్‌లైన్‌లో తనన్నది? ఆన్‌లైన్‌లో యువత ఎక్కువైపోయిల్లు అనే విషయం ప్రశ్నించండి సార్, నేను ఏమంటున్నా, ప్రశ్నించండి, కాదనట్లేదు, కానీ రోడ్లపైకి రండి. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా సార్ ప్రశ్నిస్తున్న వాళ్ళు అర్బన్ నక్సలైట్లు లేకపోతే యాంటీ నేషనలిస్టు తుకుడే తుకుడా గ్యాంగ్ ఎవరైతే బీజేపీని ముఖ్యంగా ప్రశ్నిస్తున్న వాళ్ళని మీరే అన్నారు కదా ఇందాక. వీళ్ళ వెనక ఈ అభిజిత్ దీప్కే వెనక వీళ్ళందరూ ఉన్నారు అంటున్నారు. హ్మ్. ఎస్, వీళ్ళందరూ ఉన్నారు. తుగడే తుగడే గ్యాంగ్ ఉన్నది. మీరు 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 ఆజాదీ గ్యాంగ్ ఉన్నది. అర్బన్ నక్సల్స్ ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఉన్నారు. ఉన్నారు 18.8 ఉన్నారు మిలియన్ల మళ్ళీ యాంటీ నేషనలిస్టా ఇక్కడ? నేను ఆ అభిజిత్ దీప్కే వెనక ఉన్నారని చెప్తున్నా. సరే వాళ్ళందరినీ చూడకుండా అభిజిత్‌ని వదిలిపెట్టాను సార్. మిగతా వాళ్ళ వాళ్ళందరినీ గురించి అని లే మాట్లాడొచ్చు లే లే కదా! లే. వాళ్ళ వెనక ఆయన ఇప్పుడు అభిజిత్ దీప్కే వెనక కాక్రోచ్ పార్టీ వెనక ఎవరున్నారో చూడకుండా గుడ్డిగా జాయిన్ అవుతున్నారు అంటున్నా నేను. హ్మ్. ఆలోచించండి అంటున్నా. నేనేం తప్పు పట్టట్లేదు. ఆలోచించండి. మీరు ఏ ప్లాట్‌ఫామ్ పైన మీరు కొట్టాలనుకుంటున్నారు? ఆ ప్లాట్‌ఫామ్‌లో మంచి ప్లాట్‌ఫామ్ అయితే జాయిన్ కండి. ఆ ప్లాట్‌ఫామ్ ఏమున్నది? ఇప్పుడు అభిజిత్ పెట్టినటువంటి ప్లాట్‌ఫామ్‌లో ఏమున్నది? ఒక వెక్కిరింత తప్పితే వేరే ఏమున్నదండి? ఒకప్పుడు యూత్ అంటే ఇప్పుడు మేము కూడా అక్కడి నుంచే వచ్చినాం కదా. మా కాలేజీ టైంలో ఏదైనా వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తే రోడ్ల మీదకి వచ్చేసేది మేము. ఈ ఫోన్లు ఆన్‌లైన్‌లలో ఏం లేవు అప్పుడు. ఫోన్లు ఆన్‌లైన్‌లో చేస్తే ఏమైతది? అంటే కాలం మారింది కదా సార్. కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ విపరీతంగా ప్రజల్లో ఉంది. ఇక్కడ 3 ప్రశ్నలు నాకొచ్చినాయి. ఒకటేంటంటే, అభిజిత్ దీప్‌క స్టార్ట్ చేసినటువంటి పార్టీ, అభిజిత్ దీప్‌క ట్రాక్ రికార్డ్ ఏంది? అంత మంచిగా ఏం లేదు. పోనీ వీళ్ళ ఐడియాలజీ ఏంది? ఆ ఐడియాలజీ కూడా ఏం లేదు. పోనీ జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు జాయిన్ అయినారని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే, పోరాటం చేయడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీజే చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, నీటికి వ్యతిరేకంగా జాయిన్ అయ్యారు అనుకుందాం. అనుకుంటే నేనేమంటున్నా, అటువంటి పార్టీలో కాకుండా మీరు రోడ్లపైకి వచ్చి మీరు వేరే వేరే ప్లాట్ఫామ్స్ చూసుకొని పోరాడితే బాగుండదు అనేది నా ఆలోచన. నేను ఎవరిని అనుమానించట్లే, ఎవరిని నేను అవమానించట్లే. నేను ఏమంటున్నా, ఈ 3 విషయాలు ఒకసారి మీరు ఆలోచించండి. ఒకటి, అభిజిత్ దీప్కే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి, ఒకటి. రెండోది, ఐడియాలజీ ఏంటి, ఏం ఐడియాలజీ ఉన్నది, రెండు. మూడు, ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, ఏం ఆలోచించి జాయిన్ అయ్యారు, అది కాకుండా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయని చెప్తున్నాను. ఎవరిని హ్మ్. అంటే ముఖ్యంగా మీరన్నట్టు దాంట్లో ఒక 5 ఎజెండాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఒక 2 చెప్పగలుగుతా నేను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వకండి అని ఇవ్వమని చెప్పేసి ఒక ఎజెండా పెట్టడం జరిగింది. పార్టీలు మారిన వాళ్ళపైన అంటే గెలిచొచ్చి పార్టీలు మారిన వాళ్ళపైన ఉపా యాక్ట్ పెట్టడం. మరోవైపు 33.3% కాదు 50% ఇవ్వండి. ఏది ఇక్కడ నియోజకవర్గాలు నిలబడడం కావచ్చు, లేకపోతే పార్లమెంట్‌లో కావచ్చు, అలాగే మంత్రి పదవులలో కూడా. అంటే ఈ ప్రధాన 3 ఎజెండా సరైనది కాదంటారా? నేనేమంటున్నా, మీ ఎజెండా మీది. మీ ఎజెండా పైన విమర్శలు, నేను దాంట్లో ఏమైనా లోటుపాటు ఉంటే నేను విమర్శలు చేస్తా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సీజేఐకి వ్యతిరేకంగా ఏవో రాజ్యసభ సీట్లు అట్లాంటివి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. మంచి ఉద్దేశమే, దాన్ని కాదని అనట్లేదు. 50% రిజర్వేషన్ మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. ఇంకా ఏం పెట్టిండు ఆయన, ఇంకా రకరకాలుగా. ఉపా యాక్ట్ పార్టీ మారిన వాళ్ళపైన ఉపా యాక్ట్, పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన. సరే, అది కూడా చట్టం చేద్దాం రండి. పార్లమెంట్‌కి మీరు రండి. మీరు హ్మ్. పార్లమెంట్ ఎలక్ట్ అవ్వండి. కొట్లాడండి. పార్లమెంట్‌కి ఎలక్ట్ అవ్వండి. పార్లమెంట్‌లో చట్టం తీసుకొద్దాం. కాదని ఎవరంటారండి? కాదంటలే కదా! ఇప్పుడు మేము 33% రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా చేస్తున్నారు. మీరు వాళ్ళకి సటైరికల్‌గా మాట్లాడాలా? మాకు సటైరికల్‌గా మాట్లాడాలా? 50% రిజర్వేషన్‌లు మీరన్నారు. మేము 33%కి ఆడ పాస్ అవ్వట్లే కదా! మరి మీరు ఎవరిని తిట్టాలా? ఎవరికి సెటైర్స్ వేయాలి? మీరు మాకు సెటైర్స్ చేస్తే ఎట్లా? మీరు అంటే వాళ్ళకి ఇక్కడ సెటైర్ వేయాల్సింది. బీజేపీ అని ప్రత్యేకంగా పేరు నేనేమంటున్నా, తీసుకోలేదు కదా సార్ వాళ్ళు. అంటే ఇక్కడ బీజేపీ నేనేమో అని అంటలేరు కదా! జనతా పార్టీ అని పెట్టినట్టే దాని అర్థం అదే కదా! లేదు. సటైరికల్‌గా మాకు పెట్టినట్టే కదా! ఇప్పుడు ఒక ఇప్పుడు మాటలో చెప్తున్నా. నేను కాంగ్రెస్ ఇంకో పార్టీ విషయం, అంటే తృణమూల్ పవన్, కాంగ్రెస్ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది. అట్లా అంటే కాంగ్రెస్ కాదు కదా సార్. జనతా పార్టీ ఇంకా వేరే ఏమున్నాయి? అహా! నేను నేను అట్లా అనలేదు ఇప్పుడు. కాంగ్రెస్ అంటే కూడా నేనేమంటున్నా, చాలా ఉన్నాయి కదా సార్. మరి అదెందుకు సరే కంపేర్ ఇంకోటి, చేస్తలేరు మీరు? ఇంకో విషయం చెప్తా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కదా ఇది వచ్చింది ఇప్పుడు. హ్మ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఒక కేసుకు సంబంధించి కోర్టు చేస్తున్న ఒక కేసుకు సంబంధించి ఏమన్నారంటే, అయితే నువ్వు పోయి మీ వెంకటేశ్వర స్వామికి చెప్పుకో, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అవమానించింది. తెలుసా మీకు? గుర్తుందా ఆ కేసు? ఒక ఒక వ్యక్తి మా యొక్క గుడికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం పైన కోర్టుకు వెళ్తే, నువ్వు పోయి మరి ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకో, కోర్టుకు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అవమానకరంగా వ్యాఖ్యానించినటువంటి
చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు మరి. దానికి తగ్గట్టుగా మరి అప్పుడు పెద్దగా ఉద్యమం ఏం రాలేదు. ఇంకో విషయం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చినాయి. మొన్నటికి మొన్న సర్ పైన తీర్పు వచ్చింది, అంతకుముందు 370 ఆర్టికల్ పైన తీర్పు వచ్చింది, అంతకుముందు మనది రైతు చట్టాల పైన అంటే తీర్పు 60, వచ్చింది. 60-40 కదా సార్. అంటే ప్రభుత్వానికి 60% వస్తుంది, వ్యతిరేకంగా 40% వస్తుంది కదా. 60-40. ఎంత అప్పుడు అట్లాంటప్పుడు మాకు వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మేమేమైనా అట్లనే చేస్తున్నామా? తీర్పు న్యాయస్థానాలని గౌరవించాలా, చీఫ్ జస్టిస్ గౌరవించాలని మేము గౌరవిస్తున్నాము, వాళ్ళు చెప్పిన మార్గదర్శకాలని పాటిస్తున్నాము. ఉమ్. అంతేగాని అట్లుంటది కానీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మామూలు వ్యక్తి కాదు కదండి. అంటే సరే, ఒక ఎజెండా గురించి ముఖ్యంగా చర్చించుకుందాం ఇక్కడ. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసిన వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వకండి అనే ఒక అంశాన్ని తీసుకొచ్చాను. ఒకవేళ అది ఇస్తే అంటే మీకు 2 సంవత్సరాల పదవీ కాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా మీరు తీర్పులు ఇవ్వండి, ఆ తర్వాత మేము పదవులు ఇస్తామనే అంశాన్ని పూర్తిసారి క్లోజ్ చేయండి అనే అంశం తీసుకొచ్చిళ్ళు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏది పదవుల పైన. దాని గురించి మీరేం చెప్తారు? పర్సనల్గా చెప్పండి, పార్టీ పక్కన పెట్టి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఎవరికి పదవులు ఇవ్వద్దు అనుకుంటే, ఒకవేళ ఆయన సేవలు, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎక్స్పర్టైజ్ ఇవన్నీ కూడా మనం వాడుకోవాలనుకోండి. ఎట్లా వాడుకోవాలి? ఉమ్. ఒక మాట చెప్తున్నా, పదవుల విషయం ఆలోచించకూడదు మనం. రేపు పొద్దున ఆయన అదే లోక్సభకు పోటీ చేసి గెలిచింది అనుకోండి, అప్పుడు నువ్వు కాదంటావు ఆయనని? ప్రజలు ఎన్నుకోవడం వేరు కదా సార్. ప్రభుత్వాలు రిజర్వ్డ్ ఇవ్వడం వేరు, ఎన్నుకోవడం వేరు కదా సార్. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళని వచ్చిండు అనుకోండి అంటున్నాను. ఒకవేళ ప్రజల ద్వారా ఎన్నుకోబడి వచ్చిండు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు దాన్ని కూడా ఒక చట్టం తీసుకొస్తారు, వాళ్ళకి కూడా ఎన్నికలు నిలబడికే హక్కు ఏమని అంటారా? అట్లా కాదు కదా. నేను ఏమంటున్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు పోవడమే మన యొక్క అది. లేదు, ఒకవేళ ఆ వాక్యాల్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అర్జీలు పెట్టుకోవచ్చు, కానీ దానికి దగ్గర వ్యతిరేకంగా పోతామంటే, నేను ఒక విషయం చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఉండే. ఎవరుండే? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరుండే? మన 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 తెలంగాణ వ్యక్తి ఉండే కదా. మరి అంటే నేను పేరు చెప్పకూడదని చెప్పట్లేదు. మరి అది చెప్పండి, దాన్ని కూడా పర్లేదు పర్లేదు, చెప్పండి చెప్పండి. దాన్ని కూడా వ్యతిరేకించాలి కదా. ఉమ్. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా? అప్పుడు ఇష్యూస్ రాలేదు ఎందుకు? ఒక మాట చెప్తున్నా, ఇష్యూస్ రాలేదు ఎందుకు? ఇప్పుడు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఉండే. గవాయ్ గారు మా పైన ఎంత బయటకు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు మా పైన వ్యతిరేకంగా మాట్లాడారు. మల్లికార్జున ఖర్జు గారు అని ఒక ఆయన ఉండే, ఆయన కూడా ఎన్నిసార్లు హిందుత్వం పైన ద్వేషంతో మాట్లాడిండు. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు హిందుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన, మోడీ పైన ఎన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా ఆయన. ఆయన చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడే మాట్లాడాడు కదా బయట వేదికల్లో. అవునా కదా? అప్పుడు అవన్నీ ఎందుకు రాలే? ఇవన్నీ భరించి వచ్చినాం సార్. మేము ఊరికనే రాలే. భారతీయ జనతా పార్టీ ఊరికనే అధికారంలోకి రాలేదు. ఇవన్నీ భరించినాం, ఇవన్నీ చూసినాం, ఇవన్నీ చూసి ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేమేం మేము మాకు కావాల్సినట్టుగా ఏం చేసుకుంటూ పోతలే, ప్రజలకు కావాల్సినట్టుగా చేసుకుంటూ పోతున్నాం. అందుకే మళ్ళీ మాకు ఓట్లు వేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో మమ్మల్ని గెలిపిస్తున్నారు కదా. మా విధానాలు నచ్చితేనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలిచినామంటే ఊరికనే కాదు కదా. అస్సాంలో హ్యాట్రిక్ కొట్టినామంటే ఊరికనే కాదు కదా. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల అభిప్రాయాల మేరకు మా ప్రభుత్వాలు పనిచేస్తాయన్న నమ్మకంతోనే కదా మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. మీకు మీ అభిప్రాయాలకు ఉంటే మీకు ఓట్లేస్తారు. మీరు కూడా పార్టీ పెట్టండి, నిల్చోండి. ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా కాదు. ఆహ్వానిస్తులు ఖచ్చితంగా ఆహ్వానిస్తులు అంటారు ఒక ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎవరైనా పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాము ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా అంటే ఎవరిని కాదనము, ఎవరు కాదనే హక్కు కూడా మాకు లేదు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు. రైట్, జెన్జీ ఉద్యమం ఆన్లైన్లో ఇంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వివిధ సోషల్ మీడియా అకౌంట్ ఖాతాలన్నీ ఇండియాలో బ్యాన్ అవ్వడం జరిగింది. ఇంకా మునుముందు ఎట్లా ఉండబోతుందన్న అంశం కూడా మనకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.